అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి మాట్లాడదాం సార్. పెళ్లైన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేస్తే అది నేరం కాదు, ఆమె సమ్మతి ఉంది కాబట్టి ఆ జంటకు రక్షణ కల్పించండి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పులో పేర్కొంది సార్. అంటే పెళ్ళైన వ్యక్తి మరొక మహిళ, సాధారణంగా మనం ఏమంటామంటే అక్రమ సంబంధం అని అంటూ ఉంటారు కదా సార్, అది తప్పు కాదు అనేది అలహాబాద్ హైకోర్టు తీర్పు సార్. మీ కామెంట్. తప్పు కాదు అనలేదు, నేరం కాదు, చట్టం ప్రకారం నేరం కాదు అన్నారు. తప్పు కాదు అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్, నేరం కాదు. ఎందుకంటే కోర్టు తీర్పుల్ని తప్పుడుగా వక్రీకరించడం అదే కోర్టు ధిక్కరణ అవుతుంది. ఎప్పుడు కూడా మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు. కోర్టు అన్నది ఏంటంటే మొరాలిటీ వేరు, లా వేరు. లీగల్ లా ప్రకారం క్రైమ్ వేరు, సామాజిక కట్టుబాట్లు నిబంధనల ప్రకారం అనైతికం వేరు. ఈ రెండు వేరు వేరుగా చూడాలి. ఇలాంటి మనుషుల ప్రవర్తన గురించి కోర్టు ముందుకు వచ్చినప్పుడు కోర్టు తీర్పుల్ని సామాజిక కట్టుబాట్లు, నైతికత అనేది నిర్ణయించదు, చట్టమే నిర్ణయిస్తుంది. కనుక చట్టరీత్యా వివాహితుడు పెళ్ళైన వ్యక్తి ఇంకో స్త్రీతో మేజర్ అంటే స్వచ్ఛందంగా ఆమె అంగీకారంతో సహజీవనము చేస్తే అది చట్టరీత్యా నేరం కాదు. ఇది కోర్టు అలహాబాద్ హైకోర్టు తీసుకున్న స్టాండ్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు కోర్ట్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు సహజీవనం అనైతికం కాదు, అనైతికం కానీ చట్ట విరుద్ధం కాదు అనే తీర్పులను అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మేజర్స్ వాళ్ళు కలిసి జీవిస్తున్నారు కనుక ఇందులో బలవంతం ఏమీ లేదు కనుక, ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడం లేదు కనుక వాళ్ళిద్దరూ పూర్తి అంగీకారంతో సహజీవనం చేసుకుంటే సామాజిక కట్టుబాట్లు ప్రకారము పెళ్లి కాలేదు కనుక అది అక్రమ సంబంధం అవుతుంది. చట్టరీత్యా అది సహజీవనం అవుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు తీర్పు. కానీ ఇక్కడ కోర్టు గమనించిన అంశం ఏంటంటే, ఆ వ్యక్తికి పెళ్ళైన తర్వాత ఆ భార్యకు అన్యాయం చేయడం కాదా ఇది. నీకు ఒక పెళ్ళైన తర్వాత పెళ్ళి అనేది ఏంటి? పెళ్ళి అనేది ఒక ట్రస్ట్, ఒక విశ్వాసం. ఇద్దరు భార్యాభర్తల సంబంధము నైతికమే కాదు, ఇది చట్టబద్ధం కూడా. ఒక విశ్వాసం లేకపోతే ఎందుకు హిందూ మ్యారేజ్ యాక్ట్, ఎందుకు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఎందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చట్టాలు ఎందుకు చేసినావు? అది మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ ఈజ్ ఎ లీగల్ ఇన్స్టిట్యూషన్. మరి కోర్టు ఎట్లా తీర్పు చెప్పింది నాకు ఇప్పటికీ అర్థం కాదు. పెళ్లి అనేది కేవలం ఒక సామాజిక కట్టుబాటు మాత్రమే కాదు, పెళ్లి ఒక చట్టబద్ధమైన బంధం. సో పెళ్లి అనేది ఒక చట్టబద్ధమైన బంధం కనుకనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, భార్యకు ఆస్తిలో హక్కు ఉంటుంది, విడాకులు ఇచ్చినప్పుడు నీవు మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు? పిల్లల పైన కస్టడీ విషయంలో భార్యాభర్తలకు హక్కులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మీకు పెళ్ళి అనేదే చట్టబద్ధమైన వ్యవస్థ, కాకపోతే ఇవేవి రావు కదా. భార్యకు లీగల్ రైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బికాజ్ మ్యారేజ్ ఈజ్ ఎ లీగల్ ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్, కాదని వెంటలేదు. కానీ ఇట్ ఈస్ మ్యారేజ్ నాట్ జస్ట్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఉంది. భర్త భార్యను ఇంటికి వెళ్ళి ఎల్లగొట్టరాదు, ఇల్లు ఎల్లగొట్టరాదు. ఎందుకు ఎల్లగొట్టరాదు? బికాజ్ ఆ ఇంటిలో భార్యకు కూడా హక్కు ఉంటుంది. ఆఖరికి కోర్టులు ఏం తీర్పులు చెప్పాయి? భర్త తన సంపాదనతో సంపాదించిన ఆస్తి కూడా అది భార్యకు సంపాదనలో భాగమన్నట్లే. భార్య ఇంటి ఆలనా పాలన పిల్లల పెంపకం చూసుకుంటేనే కదా భర్త సంపాదించగలిగింది అని కోర్టు తీర్పు చెప్పింది. సో ఇది లీగల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మ్యారేజ్. సో మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్టు చూసింది ఒక మేజర్ పురుషుడు, ఒక మేజర్ మహిళ, వారి అంగీకారంతో వారిద్దరు సహజీవనం చేసుకుంటున్నారు అన్నారు. కానీ కోర్టు చూడండి ఏంటంటే, ఆ మేజర్ పురుషుడికి పెళ్ళయింది, ఆ పెళ్లి బంధము సామాజిక నైతిక బంధమే కాదు, అది చట్టబద్ధమైన బంధము. ఆ చట్టబద్ధమైన బంధాన్ని ఉల్లంఘించి ఈ మహిళతో ఉన్నాడు. అది తప్పు కదా. ఇది నాట్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నువ్వు భార్య విడాకులు ఇచ్చి సహజీవనం చేయలే కదా. భార్య విడాకులు ఇచ్చి సహజీవనం చేస్తే పోనీ చట్ట ప్రకారం వాళ్ళిద్దరు అడల్ట్స్, వయోజనులు కనుక వారు సహజీవనం చేస్తున్నారు, అది అనైతికమే, సామాజికంగా అనైతికం. కానీ చట్టం ప్రకారం అనైతికం అనలేము, చట్టం ప్రకారం వ్యతిరేకము, ఇల్లీగల్ అనలేము అంటే అర్థం ఉన్నది. ఇక్కడ ఒక వివాహ సంబంధము అలాగే ఉండగా
నీవు మరో సంబంధం, సహజీవన సంబంధం పెట్టుకోవడం అంటే వివాహ సంబంధాన్ని ఉల్లంఘించడం కదా. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా. సో ఇది నేరపూరితమైన విశ్వాసఘాతకం కదా. నీ పైన విశ్వాసంతో నీ భార్య నీతో జీవిస్తుంది. ఎందుకు జీవిస్తుంది? నీ భార్య పర్లేక జీవిస్తలేదు కదా. నీతో జీవిస్తున్నదంటే నీతో ఒక చట్టబద్ధమైన బంధంలో ఒక విశ్వాసాన్ని కలిగి ఉంది. ఆ విశ్వాసాన్ని నీవు ఏకపక్షంగా ఎట్లు ఉల్లంఘిస్తావు? అదే రేపు అనుకోకూడదు కానీ అదే భార్య పోయి ఇంకొకరితో సహజీవనం చేస్తే ఈ సమాజం ఒప్పుకుంటుందా? అక్కడ మన సమాజానికి ఏమనిపించదా? కోర్టులకు అది ఒప్పుకుంటుందా? కోర్టు అది అడల్టరీ అని చెప్పి వెంటనే నేరం అంటది. అంటే ఒక పురుషుడు చేస్తే నేరం కాదు, మహిళ చేస్తే మాత్రం నేరం అంటది. మహిళ కూడా చేయకూడదు, నేను ఒప్పుకుంటాను, కానీ పురుషుడు కూడా చేయొచ్చా? ఇదే మీకు ఖచ్చితంగా ఇదే కోర్టు ఏమనేది, ఒక మహిళ కనుక వివాహ సంబంధం ఉండగా, భర్త ఉండగా ఇంకో వ్యక్తితో సహజీవనం చేస్తే ఈ కోర్టు ఏమనేది? అది ఇది అడల్టరీ అనేదా? ఇది అక్రమ సంబంధం, ఇది వివాహేతర సంబంధం అనేదా కదా? అని మహిళకు ఒక న్యాయము, పురుషుడికి ఒక న్యాయమా? మీకు ఇంత అరాచకత్వం ఎట్లుంటుంది? ఈ తీర్పుల్లో ఆశ్చర్యంగా ఉంది కోర్టు తీర్పు. ఖచ్చితంగా వివాహ బంధం ఉండగా వివాహేతర సంబంధం ఉండడం చట్ట విరుద్ధము. మరి కోర్టు, ఐ థింక్ హయ్యర్ కోర్టు అన్న దీన్ని, సుప్రీంకోర్టు కూడా వెళ్తుందేమో చూడాలి. అనైతికమే కాదు, ఖచ్చితంగా చట్ట విరుద్ధం. బికాజ్ మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ ఈజ్ లీగల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. మ్యారేజ్ ఈజ్ లా నిర్దేశించే సంబంధం. లా నిర్దేశించే సంబంధం కనుకనే విడాకులు అనేది అంశం వచ్చింది. మరి లా సంబంధం లేదు, విడాకుల చట్టం ఎందుకు? విడాకుల కోర్టుకు పోవడం ఎందుకు? పెళ్ళే లీగల్ కాకపోతే, ఇవి పెళ్లి యొక్క లీగల్ బంధం కాకపోతే విడాకుల కోర్టుకు పోవాల్సిన అవసరమే రాదు కదా. మీకు కోర్టుకు పోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? విడాకులకు కోర్టుకు పోవాల్సిన అవసరం వస్తుందంటేనే పెళ్లి లీగల్. పెళ్లి లీగల్ అయినప్పుడు ఆ లీగల్ ఇన్స్టిట్యూషన్ బ్రేక్ కాకుండా నువ్వు ఇంకో సంబంధం ఎలా పెట్టుకుంటావు? అందువల్ల కోర్టు తీర్పు ఖచ్చితంగా తప్పది. అది అనైతికమే కాదు, వివాహ బంధము ఉండగా మరో సంబంధం పెట్టుకోవడం సహజీవనం కాదు, అది వివాహేతర అక్రమ సంబంధమే. సామాజిక కట్టుబాట్ల ప్రకారం కానీ నైతికత ప్రకారమే కాదు, చట్టబద్ధంగా కూడా నేరం. ఎందుకంటే ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. భార్యాభర్తల మధ్య ఒక విశ్వాసం అనేది సామాజిక బంధమే కాదు, అది చట్టబద్ధమైన బంధం. అందుకే నీకు భార్యను ఇంటికి వెళ్ళగొట్టరాదు, భార్యకు ఆస్తిలో హక్కు ఉంటుంది, విడాకులు తీసుకునేటప్పుడు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ వట్టిగా రాలేదు కదా రూల్స్. అందువల్ల కోర్టు ఈ రకమైన తీర్పులు ఎలా ఇస్తున్నాయో అర్థం కాదు.